రైతులందరికీ నమస్కారం అండి. ప్రతి రైతు సోదరులందరికీ నమస్కారం. ఇవి వచ్చేసి మిరప తోట అనేది ప్రతి ఒక్క రైతులు కూడా ఈ సంవత్సరం రేట్ లేక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క రైతు వచ్చేసి ఒక కింటా ఏరడానికి 6,000 రూపాయలు అనేది ఖర్చు వస్తుంది, కూలి ఖర్చు. తొక్కుడైతే కాటాయి అయితే ఎన్నైతే మా దగ్గర మహారాష్ట్రలో వచ్చేసి 6,000 కేజీకి వచ్చేసి 10 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అది ఎండిన తర్వాత 300 ఆరిపోయి ఒక వంతే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రేటు పెరగాలి అనేది మన ఛానల్ని ఇది కేంద్ర మంత్రి కాడికి తీసుకెళ్ళి నేను మాట్లాడడానికి కొనుగోలు అదే రామ్మోహన్ నాయుడు పౌర నిర్మాణ శాఖ మంత్రి, ఏపీ మంత్రి రామ్మోహన్ నాయుడు కొనుగోలు శాఖ మంత్రిని శివరాజ్ సింగ్ చౌహాన్ని కలవటం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించాడు. రేట్ అనేది పెంచుతా అని చెప్పేసి అనుకొచ్చింది. మ్యాక్సిమం రేట్ అనేది పెరగవచ్చు. ప్రతి ఒక్క రైతు కూడా ఈ రేటు కామెంట్ చేయండి, రేటు పెరగాల తగ్గానే కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. నేను తోటి రైతులకు కూడా ఇగో ఎంత సబ్స్క్రైబ్ మంది వచ్చారు, రైతులు బాధలు ఉన్నారని తెలుసుకోవాలంటే మనం జెన్యూన్గా ఉండాలి. ఈ రైతుకి అనేది గిట్టుబాటు లేదు. ఏ పంటకి అనేది ప్రతి ఒక్క పంటకు కూడా గిట్టుబాటు లేకుండా అయిపోయింది. రైతు పరిస్థితి దారుణంగా అయిపోయింది. వ్యవసాయం చేసే రైతు మళ్ళీ పిల్లలను కూడా వ్యవసాయం చేయడానికి సానుకూలంగా స్పందించట్లేదు. ప్రతి ఒక్కరు కూడా రైతు మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు మొక్కజొన్న చూస్తే మన కందులు చూసినా కానీ రేట్ లేదు, కందులు వచ్చేసి 6,000 6,500 ఉంది. అదేవిధంగా మొక్కజొన్నకి అది రేట్ లేదు, పత్తికి రేట్ లేదు, మిరప తోటకి రేట్ లేదు. ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఒక్క పంటకు కూడా అనేది రేట్ లేకుండా అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది అనేది రైతులకు ఎంత ఆవేదన ఉందనేది, ఎంత బాధలు ఉన్నారనేది మన కామెంట్ రూపంలో మన ఛానల్ ద్వారా మా సెంట్రల్ మినిస్టర్కి తెలియజేయడం జరుగుతుంది. నేను కూడా బండి సంజయ్ ద్వారా, కిషన్ రెడ్డి ద్వారా తెలంగాణ నుంచి వాళ్ళ ద్వారా కలుసుకొని మళ్ళీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని కలవటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ ఐడియా అనేది ఇంతమంది ఈ రోజు ఫిబ్రవరి 11వ తారీఖు ఈ రోజు మనం ఇంతమంది కామెంట్ వచ్చినాయి, రైతు ఇంత బాధలు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పడం జరుగుతుంది. అందులో ఇవాళ యోధా 55 పెట్టాము. ఈ ఫీల్డ్ పెట్టిన తర్వాత ఈ రైతు తక్కువ పెట్టుబడితోనే మొత్తం మీద ఎకరానికి ఎన్ని సార్లు మందు కొట్టిండో కనుక్కోమంటే దిగుబడి అనేది విపరీతంగా వచ్చేసింది. ఇది ఎకరానికి వచ్చేసి రైతు మాటలు విన్నా ఎంత ఇద్ది, ఎలా ఉంది అనేది. కాపు కూడా చూడండి ఎలా కాసిందో. ఇది చెట్టు చూడండి, చూడండి. యోధా 55 మెగా ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఇంకో రైతులు కూడా సార్ చూపెట్టండి, ఇంకా వస్తూనే ఉంటారు చూడటానికి. అడిగి పెట్టండి రైతులు. మీరు ఇట్రండి బాబాయ్ గారు, ఇట్రండి ఒకసారి, ఇట్రండి మీరు. నా పేరు బట్టు మాధవ్ అండి. మాది తరంగంపాడు గ్రామం, కమ్మరోడ్ల మండలం, ఖమ్మం జిల్లా. మా ఊరు అయితే ఆయన పేరు సందర్భంగా నాగయ్య యోధా 55 అని ఎత్తున వేసానండి. కాయ చూస్తే కింద ఎంత బారుందో పైకి వచ్చినా కూడా అంతే బారుంది. కళ్ళ కూడా దగ్గరగా వచ్చింది, గనుపులు దగ్గరగా వచ్చినాయి. ఇప్పుడు మీ ఊరు రైతు పంట ఎలా పండిస్తారు, ఎప్పుడు బాగా పండించేవాడా? ఫస్ట్ టైం ఇలా ఫీల్డ్ పెట్టడం అందరు స్టన్ అవుతున్నారు ఊళ్ళో. నా పేరు బట్టు మాధవ్ అండి. మాది తరంగంపాడు గ్రామం, ఖమ్మం జిల్లా, కమ్మరోడ్ల మండలం. ఇది మా ఊరు. ఆయన రైతు తమ్మిన నాగయ్య. ఈయన యోధా 55 అనే రకం వేశాడు. చూసినట్టయితే చెట్టు కింద ఎంత బారుందో పైకి వచ్చినా కూడా అంతే బారుంది కాయ. గనుపుడు అనేవి దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు ఈ శివరాత్రి రోజులల్లో మొత్తం ఎక్కడికక్కడ తోటలు పీల్చేస్తున్నాయి. కానీ ఇక్కడ చూసినట్టయితే గ్రోతింగ్ ఉంది, మంచి తోట నీట్ గా ఉంది. ఆయన మందులు కూడా మంచి మందులు కొట్టే రైతు కూడా కాదు, ఆయన తక్కువ పెట్టుబడి పెట్టే రైతు. ఆయన చూసినట్టయితే చెట్టు కింద చాలా పిలకలు మరిన్ని పిలకలు వచ్చినాయి. ఈ రైతులు పెట్టుకోవడానికి చాలా బాగుంటది. ఈ కలర్ చూసినట్టయితే మార్కెట్ లో కూడా మంచి రేటు పోతుంది ఈ కలర్ ఉన్న కాయ. ఎందుకంటే ఈ కాయ బారుగా ఉంది. కాయలో గింజలు కూడా చాలా దరి వరకు కూడా కాయల గింజలు చాలా ఉన్నాయి. రైతులందరూ ఈ విత్తనాన్ని పెట్టుకోవడానికి చాలా అనువైనది. కర్రలు తీసుకురండి. ఒకసారి చాలా గొప్పగా ఉండండి. రైతు చాలా పట్టుకొని చేస్తాను. ఓకే.